ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తలోంచి కన్ను మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి సంవత్సరం మనకి ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యం, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని. దేవుని కృపను గురించి కొన్ని సందేశాలు మనము వాక్య లేఖనాల నుంచి ధ్యానించాలని ఒక అంశాన్ని తీసుకున్నాం. దేవుని కృప ఏంటి? దేవుని కృప. మనం ఇప్పటికే కొన్ని సందేశాలు విన్నాము. ఆదాము అవ్వల గురించి, వాళ్ళ మొదటి కుమారుడు కయ్యను గురించి. గత వారంలో కయ్యను పట్ల దేవుడు ఎంత కృప చూపించాడో మనము చూసాం. కాబట్టి దేవుడు ఎంత విరోధులైనప్పటికీ, శత్రువులైనప్పటికీ, దేవుని చిత్తానికి వేరేగా జీవించే వాళ్ళైనప్పటికీ వాళ్ళు నశించడం, చావడం, నరకానికి వెళ్ళడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు మొదటి నుంచి. కానీ చట్టం అయితే చంపమన్నది, కృప అయితే రక్షించమన్నది అన్నమాట. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. చట్టము చంపమంటే, కృప రక్షణ కలుగజేయమన్నది, జీవాన్ని ఇవ్వమని. అదే జరిగిందనమాట. ఏ చట్టం అయితే చంపుతుందో ఆ చట్టాన్ని కొట్టిపడేసి కృపను దేవుడు అనుగ్రహించి కృప ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. చట్టం ఏం చెప్పింది? పాపం వలన వచ్చు జీతము మరణం అని చెప్పింది చట్టము, ధర్మశాస్త్రము. కానీ దాన్ని కొట్టేసి మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఆయన కృప ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. కాబట్టి కృప మనకు అనుగ్రహించబడింది అన్నమాట. హల్లెలూయా. అయితే పాత నిబంధన కాలంలో కృప, కొత్త నిబంధన కాలంలో కృప, 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 కృప అంతా దేవుని కృపే. కానీ తేడా ఏమిటంటే, పాత నిబంధన కాలంలో క్రీస్తుకు పూర్వము దేవుడు కృప అనేది మనకు అనుగ్రహిస్తున్నప్పటికీ, హల్లెలూయా, ఆనాటి ఆయన ప్రజలకు, కానీ చట్టము పాపులను చంపుతూ వచ్చింది అనమాట. చట్టం పాపుల్ని చంపుతూ వచ్చింది. దాని నుంచి కంప్లీట్గా తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా విడుదల చేసేసాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు కృపే ఉంది, తర్వాత తీర్పు ఉంది. చట్టం లేదు, ఏముంది? కృప, తీర్పు ఉందన్నమాట. అర్థం చేసుకోవాలి. ఏమి లేదు? చట్టం లేదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. తర్వాత ఇప్పుడు కృప ఉంది. తర్వాత
కృపను తిరస్కరించే వారికి తీర్పు ఉందన్నమాట. చాలా డేంజర్. హలో, చట్టం కంటే తీర్పు తర్వాత చాలా ప్రమాదం అన్నమాట. ఎందుకంటే అగ్ని గంధకాలతో మండే నరకములోకి త్రోయబడతారు. ఎందుకంటే దేవుని కృపను నిర్లక్ష్యం చేసినందుకు. ఇంత భయంకరమైన ఆ చట్టాన్ని, ఇంత గొప్ప చట్టాన్ని, చట్టము చాలా గొప్పది. హల్లెలూయా. ధర్మశాస్త్రం చాలా గొప్పది. అంత గొప్ప ధర్మశాస్త్రాన్ని దేవుడు నీకోసం నాకు కొట్టివేసి కృప ద్వారా నిన్ను రక్షిస్తే, ఆ కృప నిన్ను వెంటాడుతున్నా కానీ, ఆ కృప నిన్ను వెంటాడుతున్నా కానీ ఆ కృపను నువ్వు నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీర్పులోనికి వస్తావు. భయంకరమైన అగ్ని గంధకాలతో మండే నరకంలో త్రోయబడతావు. కాబట్టి కృపందులే అని చెప్పి ఇష్ట ప్రకారం మనం ఆటలాడకూడదు అన్నమాట. ఎందుకంటే తీర్పు ఉంది. దేవుడంతా దయదలిచి ఆయన కృపనిస్తే, ఆ కృప మనకు కలగడానికి తన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పిస్తే, ఆయన కృపను మనము త్రోసేసినట్లయితే జరిగేటటువంటి భయంకరమైన ప్రమాదం అదే. అందుకని కృప ఉంది, సంతోషం. కృప మనలను రక్షిస్తుంది. అయితే ఆ కృపను నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పదు. ఆ శిక్ష ఏంది? నరక శిక్ష, రెండవ మరణం అన్నమాట. అందుకని కృప ఉందిలే అని చెప్పి మన ఇష్ట ప్రకారము మనము ఆటలాడకూడదు అని. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో నోవహు దినాలు అది ఆదాము అవ్వల నుండి వచ్చినటువంటి ఆ సంతానం అన్నమాట. ఆదాము అవ్వల నుంచి వచ్చిన ఆ సంతానం. భూమి అంతా ఆ జనులు నిండిపోయారు. ఆ భూమి మీద జనులందరూ నిండిపోయిన తర్వాత వాళ్ళందరూ చెడిపోయారన్నమాట. వాళ్ళందరూ చెడిపోయారు. ఎంతగా చెడిపోయారంటే 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని రాయబడింది. అంటే ప్రతి ఒక్కరిలో హృదయంలో పాపము నిండిపోయింది అన్నమాట. వారి యొక్క హృదయ తలంపులు, హృదయ ఆలోచనలన్నీ కూడా పాపంతో నిండిపోయినాయి. ఆ పాపంతో నిండినటువంటి ఆ ప్రజలు భూమి మీద భయంకరంగా పాపాలు చేస్తూ ఉన్నారు. భూమిని పాపంతో నింపేస్తూ ఉన్నారన్నమాట. అంత భయంకరంగా భూమి మీద ఆ పాపము కనబడుతూ ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంటే భయంకరంగా ఉందన్నమాట. ఆ పాపం అంత భయంకరంగా ఉంది. అప్పుడు దేవుడు నరులను భూమి మీద చేసినందుకు ఆయన చాలా సంతాపపడ్డాడంట, చింతించుచున్నాడట. అయితే ఇప్పుడు దేవుని యొక్క న్యాయ తీర్పు ప్రకారము ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇంకా వాళ్ళని తుడిచేయాలి, దేవుడు తీసేయాలన్నమాట. ఇప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి భూమిని, ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను, ఈ యొక్క పాపం అంతా కూడా దేవుడు తీసేయడానికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఇంకా భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని అంతా కూడా ఆయన చంపేసి, అంటే దాన్ని తుడిచేసి మరలా ఆయన కొత్తగా సృష్టిని చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడనమాట. ఆ సమయంలో ఒక కుటుంబములో ఒక వ్యక్తి మాత్రము దేవుని కృప పొందుకున్నాడు అనమాట. హల్లెలూయా. ఒకే ఒక కుటుంబం, ఒకే ఒక వ్యక్తి దేవుని యొక్క కృప పొందుకున్నాడు. ఇప్పుడు లోకమంతా చెడిపోయింది, ఇప్పుడు లోకమంతా. కానీ ఈ ఒక్కడి కోసం అతని కుటుంబం కోసం దేవుడు ఒక ఏర్పాటు చేశాడనమాట. హల్లెలూయా. ఇప్పుడు భూమి అందరి సమస్త జీవరాశుల్ని ఆయన తుడిచేయాలనుకున్నాడు. భూమిని కూడా పరిశుద్ధపరచాలనుకున్నాడు అనమాట. ఆ సమయంలో దేవుని కృప పొందినటువంటి నోవహు అనే వ్యక్తిని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎలా రక్షించాడు, ఆ యొక్క భూమి మీద ఉన్న జీవరాశులందరినీ తుడిచేసి పరిశుద్ధపరిచేటప్పుడు, అంటే
వాళ్ళ కొరకు ఒక పెద్ద ఓడను తయారు చేయించుకున్నాడు. హల్లెలూయా. ఓడ తయారు చేయించాడు. నోవహు ద్వారానే ఓడ తయారు చేయించాడు అనమాట. ఆ ఓడలో సకల జీవరాశుల్లో జతలు జతలుగా ఆడ మగ, అవి ఏనుగులైనా సరే, పులులైనా సరే, అంటే జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ, పురుగుల్లో కానీ, నేలను పాకే అన్నిట్లో అన్ని జతలు జతలుగా ఆ యొక్క ఓడలోకి వచ్చే ఏర్పాటు చేసి, అది 3 అంతస్తులు ఓడ. అదంతా ఆ మిగతా భాగంలో రాసి ఉంటుంది. అది చదివితే మనకు తెలుస్తుంది. తర్వాత చివరిగా నోవహు భార్యని, ఆయనకు 3 కొడుకులు, 3 కోడళ్ళు అనమాట. వాళ్ళను ఆ యొక్క ఓడలో పెట్టి దేవుడే తలుపు వేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆయన పరలోక తూములను విప్పాడు అనమాట. అంతవరకు భూమి మీద వర్షం అనేది ఎవరికి తెలియదు అనమాట. భూమి మీద వర్షం అనేది ఎవరికి తెలియదు. భూమిలో నుంచి ఆవిరి పైకి వచ్చి ఆ పంటలు పండేవన్నమాట. భూమిలో నుంచి ఆవిరి బయటకు వచ్చేదన్నమాట. నీటి ఆవిరి బయటకు వచ్చేది. ఆ నీటి ఆవిరితో వాళ్ళు ఆ పొలాలు పండించుకొని తినేవాళ్ళు అనమాట. కానీ దేవుడు నోవహుకు చెప్పాడు, మహాజలప్రలయము 40 రాత్రింబవళ్ళు వస్తుందని. అది అందరికీ చెప్పించాడు. 40 సంవత్సరాల్లో ఈ యొక్క జలప్రలయం రాబోతుంది, మీరంతా మారు మనసు పొందండి అని దాదాపు 120 సంవత్సరాలు వాళ్లకు చెప్పించాడు అనమాట. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఆ యొక్క చెడిపోయిన మనుషులకు చెప్పించాడు అనమాట. అయితే 120 సంవత్సరాలు వారికి ఈ విషయం తెలియజేసినా కానీ ఒక్కడు కూడా మారు మనసు పొందల, ఒక్కడు కూడా దేవుని వైపు తిరగల. దేవుడు అన్యాయస్తుడు కాదు. 120 సంవత్సరాలు చెప్పించాడు వాళ్ళకి. చెప్పండి వాళ్ళు గట్టిగా. ఆ రోజుల్లో నరుని ఆయుస్సు 120 సంవత్సరాలు చేయబడింది. ఆ 120 అంటే ఒక నరుని ఆయుష్ కాలం ఎంతో ఆ రోజుల్లో నోవహు దినాల్లో 120 సంవత్సరాలు చేయబడిన ఆ 120 సంవత్సరాల ఆయుష్ కాలం అన్ని సంవత్సరాలు వాళ్ళకు చెప్పించాడు. అయినా కూడా ఒక్కడు కూడా వినలేదు, మారు మనసు పొందలేదు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. నోవహు పడవ తయారు చేస్తూ ఉంటే ఆయన భార్య, 3 కొడుకులు, కోడళ్ళు వాళ్ళు ఓడ కట్టుకుంటూ ఉంటే వాళ్ళంతా ఎగతాళి చేస్తున్నారు. రకరకాలుగా భయంకరంగా వాళ్ళకు ఇబ్బందులు కలుగు చేశారు. అయినా వీళ్ళు మాత్రము దేవుని చిత్త ప్రకారము, దేవుని మాట ప్రకారము ఆ ఓడను తయారు చేశారు. 40 దినాల తరువాత ఆ యొక్క పడవ ఓడ పూర్తయిన తరువాత ఆ మహాజలప్రలయము వచ్చింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. భయంకరంగా వర్షం ఆకాశం నుంచి వస్తుంది. భూమిలో నుంచి నీళ్లు ఉబికి పైకి వస్తున్నాయి. పై జలాలు కింది జలాలు కలిసి 40 సంవత్సరాలు ప్రచండమైనటువంటి ప్రవాహం, నీటి ప్రవాహం మొత్తము పర్వతాలతో పాటు నిండిపోయిందన్నమాట. అప్పుడు ప్రతి జీవరాశి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి చనిపోయింది. ఆ పాపంలో ఉన్న మనుషులందరూ కూడా మహాజల ప్రళయంలో మునిగి చనిపోయారు. అయితే ఈ ఒక్క కుటుంబాన్ని మాత్రము దేవుని కృప పొందుకున్నటువంటి నోవహును బట్టి, నోవహు మాట విని దేవుని చిత్తానికి లోబడినటువంటి ఆయన భార్యను, 3 కొడుకులను, 3 కోడళ్ళను మాత్రము దేవుడు ఆ ఓడలో పెట్టి రక్షించడం జరిగిందన్నమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. అదేవిధంగా మనము ఈ దినాల్లో కూడా దేవుని యొక్క కృప పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క కృప పొందుకోకపోతే, మనము నోవహు వలె దేవుని కృప పొందుకోకపోతే, నోవహు వలె దేవుని మాట విని దేవుని మాట ప్రకారము చెయ్యకపోతే, జీవించకపోతే, నోవహు మాట విన్న భార్య తన భార్య వలె, తన బిడ్డల వలె మనము దేవుని మాట వినకపోతే, ఆ ప్రకారం జీవించకపోతే, రేపు మహా ఉగ్రతకు
గురి అయ్యేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. ఉగ్రత, మహా ఉగ్రత. చెప్పండి, ఉగ్రత, మహా ఉగ్రత. ఇక్కడ నోవహు దినాల్లో వచ్చింది జలప్రలయముతో. రేపు మహా ఉగ్రత అగ్నితో కాల్చబోతున్నాడు దేవుడు. హలో, జలప్రలయము నీళ్లతో ముంచేస్తే మహా ఉగ్రత రేపు అగ్ని గంధకాలతో మండేటటువంటి పరిస్థితి లోకం మీదకి వస్తుందన్నమాట. అంత భయంకరంగా దేవుని యొక్క మహా ఉగ్రత రాబోతుంది. మనం ఏం చెప్పుకున్నాము? ఉగ్రత అన్నా, మహా ఉగ్రత అన్నా, దేవుడు శపించాడన్నా, దేవుడు కోప్పడి ఇది చేశాడన్నా, దాని అర్థాన్ని ఏం చెప్పుకున్నాం మనం? దేవుని న్యాయమైన తీర్పు, న్యాయమైన తీర్పు. ఆయన ఎప్పుడు అన్యాయము చేయడు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఆయన అన్యాయము చేయడు. అందుకనే యోబు అన్నాడు, యోబు మీదకి ఆ భయంకర పరిస్థితులు అనుమతించబడినప్పుడు యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడే కానీ ఆయన నోటితో ఎప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయము చేశాడని అనలేదంట. అది వాక్యం సెలవిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు కూడా చెప్పండి, 120 సంవత్సరాలు వాళ్ళకి ప్రకటన చేపించాడు కదా. ఆ కాలంలో నరుని ఆయుష్ ఎంతో ఆ 120 సంవత్సరాలు వారికి చెప్పించాడా లేదండి? చెప్పించాడు కదా. అయినా వాళ్ళు లోబడలేదు, మారు మనసు పొందలేదు, ఎగతాళి చేయడం మొదలుపెట్టారు నోవ కుటుంబాన్ని, వాళ్ళు చేసే పనిని. అందువల్ల వాళ్ళు ఆ మహా జలప్రలయము అనే దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కృపను మనము త్రోసేస్తే రాబోతున్న మహా ఉగ్రతకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని దేవుని ఉగ్రతను మనము కోరుకోకూడదు, దేవుని కృపనే చెప్పండి కోరుకోవాలి. చాలామంది ఊరికనే మాట్లాడుతుంటారు, మేమే పోతాం పో నరకానికి, మేమే పోతాము, దేవుని ఉగ్రతకు మేమే గురవుతాం, మీరే పోండి పరలోకానికి అని మాట్లాడుతూ ఉంటారు. అలాగ తమాషగా ఎగతాళిగా అంటుంటారు. రేపు తెలుస్తుంది వాళ్ళకి. అల్లాడేటప్పుడు ఆ ధనవంతుడు అల్లాడుతుంటే ఆ ధనవంతుడు నీటి చుక్క నీళ్లు కావాలంట. నీరు లేనటువంటి ఆ యొక్క స్థలమే అగ్ని గంధకాలతో మండే గుండంలో ధనవంతుడు ఉండేటటువంటి ఆ స్థలము, ఆ తర్వాత శాశ్వతమైనటువంటి నరకం ఒకటి ఉంది. దానికంటే ధనవంతుడు మండే స్థలము కంటే నరకము ఇంకా భయంకరంగా ఉంటుందన్నమాట. హలో, ధనవంతుడు కాలుతూ ఉన్నాడు కదా ఇప్పుడు ఒక స్థలములో, అంతకంటే నరకము భయంకరంగా ఉంటుందన్నమాట. అక్కడ శాశ్వతమైన అగ్ని గంధకాలతో భయంకరంగా అందరూ మండుతూ ఉంటారు. అంటే ఆ నరకాన్ని ఎవరి కొరకు తయారు చేశాడంటే దేవుడు సైతాను కోసం, వాని యొక్క దూతల కోసం దాన్ని తయారు చేశాడు. దాంట్లో మొదట తొయ్యబడేది అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అనే సాతాను అనుచరులు. ఎవరు పడతారు? మొదట అగ్ని గంధకాలతో మండే నరక గుండంలో మొదట తొయ్యబడేది ఎవరంటే సైతానికి అనుచరులైనటువంటి అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తని మొదట దాంట్లో వేస్తాడనమాట. తర్వాత ధనవంతుడు కాలుతూ ఉన్నాడే స్థలం, అక్కడ ఉన్నటువంటి ఆ పాపులందరినీ అక్కడ సైతాన్ తోసిన తర్వాత వాళ్ళందరినీ కూడా దాంట్లో తోసేస్తాడనమాట. అది ఒక స్థలం. అంటే కొన్ని స్థలాలు ఉన్నాయి మనకు బైబిల్ ప్రకారం. కాబట్టి ఆ భయంకరమైన నరకం తయారు చేసిన మాత్రం మనుషులకు కానే కాదు. అది దేవుని యొక్క వ్యతిరేకి, దేవునికి విరోధి, సర్వమానవాళికి విరోధైన అపవాదికి తయారు చేశాడు. అందుకనే మొదట ఆ యొక్క అపవాది అనుచరులైన అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వేయబడతారు. తర్వాత మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆ సైతాన్ వేయబడతాడు. తర్వాత వాళ్ళ అనుచరులంతా వాడికి దేవునికి లోబడని అవిధేయులందరినీ తర్వాత దాంట్లో వేసేస్తాడు. అంతటిది అయిపోతుంది అనమాట. ఇక మరణం ఉండదు. హలో, సైతాన్ ఉండడు, మరణం ఉండదు, ఇక చీకటి అనేది ఉండదు. ఎల్లప్పుడూ దేవునితో యుగాయుగములు ఆ పరలోక రాజ్యంలో మనము ఆనందిస్తూ ఉంటాం. హల్లెలూయా.
ఇది జరగబోయేటటువంటి విషయాలు. సరే, ఇప్పుడు నోవహు అంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు నోవహు కుటుంబం మాత్రమే ఎలా ఉండగలిగింది? హల్లెలూయా. చాలా కాలం కిందట ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ తను పాపంలో పడడానికి భయంకరమైన పరిస్థితులను నాకు చెప్పాడు. ఏంటంటే, మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మంచివి కాదు, దానివల్ల నేను ఆ పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది నాకు, నేను నా ఇల్లు అమ్మేసి వేరే దగ్గర ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను అని చాలా సంవత్సరాల కింద నేను సేవకు వచ్చిన ఆ తొలి దినాల్లో ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇల్లు అమ్మేస్తావు, నువ్వు వేరే ప్రాంతంలో ఇల్లు కొనుక్కుంటున్నావు కదా, అక్కడ చుట్టుపక్కల ఉండవా అని అడిగాను. అక్కడ అలాంటి పరిస్థితులు ఉండవా? సరే, అక్కడ కూడా ఉంటాయి. అక్కడి నుంచి ఆ ఇల్లు అమ్మేసి ఇంకో దగ్గర పోతావా? అక్కడ ఉండవా? అలాంటి పరిస్థితులు. లోకమంతా పాపంతో ఉందని బైబిల్ చెప్తుంది బ్రదర్. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న బైబిల్ చెప్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాపులు ఉంటారు, నీ ఇల్లు అమ్ముకోవాల్సిన అక్కర్లేదు, నీవు దేవునికి ఇష్టడుగా జీవించు, నీ చుట్టూ దేవుని కంచె ఉంటుంది. ఏబు కుటుంబం చుట్టూ ఉన్నాడు, దేవుని కంచె ఉంటుంది. నీవు అక్కడే ఉండి ఆ ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేయాలి తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి పారిపోయి వచ్చేది క్రైస్తవ లక్షణం కాదు, క్రైస్తవ జీవితం కాదని చెప్పి నేను చాలా స్ట్రిక్ట్గా చెప్పాల్సి వచ్చింది. హల్లెలూయా. మీరు చెప్పండి, ఏది సత్యము? ఇప్పుడు చెప్పినట్లు ఏది సత్యం? వింటున్నారా లేకపోతే అట్టా ఉన్నారా? ఏది ఇప్పుడు చెప్పినట్టు సత్యం ఏంది? ఇల్లు అమ్ముకొని పోవడమా వాళ్ళ మధ్యలో నుంచి, అక్కడే ఉండి ప్రార్థన చేయడమా? అదే నేను అడిగేది. ఏమింటున్నారు మీరు? అక్కడ పరిస్థితులు బాగలేవని ఇల్లు అమ్ముకొని పోవడమా ఏరి దగ్గరికి? లేకపోతే అక్కడే ఉండి దేవుని యొక్క కృప పొందుకొని దేవుని కంచెతో దేవుని కాపుదలతో ఉండి ఆ చెడిపోయిన ప్రజల కోసం ప్రార్థన చేయడం అని అడుగుతున్నా నేను. ఏది మంచిది? ఎందుకని? కృపగల దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? ఇప్పుడు నేను నా అనుభవంలో జరిగిన ఒకటి. ఇప్పుడు నోవహు పరిస్థితి కూడా అదే. లోకమంతా చెడిపోయి తన చుట్టూ ప్రజలు ఇంత భయంకరంగా పాపులుగా ఉన్నప్పుడు నోవహు ఎట్ట ఉండగలిగినాడు వాళ్ళ మధ్య నీతిమంతుడుగా, యెహోవాతో నడిచిన వాడుగా ఎలా ఉండగలిగాడండి? హల్లెలూయా. ఉన్నాడా? లోకమంతా చెడిపోయింది భయంకరంగా, వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఎవరు? నోవహు. ఆయన భార్య ఉంది, 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు. ఎలా ఉంది ఆ కుటుంబం? దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబంగా ఉంది కదా. అయ్యో ప్రభువా, వీళ్ళ మధ్య వద్దు, నన్ను తీసుకొని పో అని ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? లేదే. కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. మా చుట్టుపక్కల పరిస్థితులు బాగలేవు పాస్టర్ గారు, మేము బాగున్నా కూడా ఆ పాపం చేసే అవకాశాలు వచ్చేస్తున్నాయి, తాగే అవకాశాలు వచ్చేస్తున్నాయి, పిల్లలు వ్యభిచార పాపంలో పడే అవకాశం వచ్చేస్తుంది, చుట్టుపక్కల భయంకర వ్యభిచారులు, తాగుబోతులు, దొంగలు, దుర్మార్గులు, కాబట్టి మేము ఏమి చేయలేని పరిస్థితి. అలాగైతే నోవహు కుటుంబం ఎప్పుడు చెడిపోయి ఉండాలా వాళ్ళతో పాటు? హలో, అంతే కదా, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చెడిపోయి ఉండాలి. కానీ చెడిపోలేదే. ఎలా కృప పొందుకున్నాడు నోవహు? దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళందరి మధ్యలో అతను ప్రత్యేకంగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. చకచక 4 విషయాలు చెప్తాను, వినండి. ఎలా దేవుని కృప పొందుకున్నాడు నోవహు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మొదటిది ఏంటంటే, నోవహు ఆ ప్రజలకు వేరుగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి. ఆ పాపులైన ప్రజలకు వేరుగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ప్రతి విషయంలో వేరుగా ఉన్నాడు. చప్పలు కొట్టాల. హలో, పైన ఇంటున్న జాగ్రత్తగా. ప్రతి విషయంలో వాళ్లకు వేరుగా ఉన్నాడు. ఈ మాట ఏం తెలియజేస్తుంది నీకు నాకు? మనం కూడా ఈ లోకస్తులకు
లోకస్తులు ఉండే ప్రతి విషయానికి, ప్రతి స్థితికి మనము వేరుగా ఉండాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, తన భార్యకు, తన కొడుకులకి, కోడళ్లకు దేవుడు ఎలా వేరుగా ఉండడమో నేర్పించాడో దాన్ని కుటుంబానికి నేర్పించాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే నోవాహుకు నేర్పించాడో నోవహు కుటుంబానికి నేర్పించాడు. హల్లెలూయా. మనము వేరుగా ఉంటూ మన కుటుంబాన్ని లోకానికి వేరుగా మనము వాళ్ళకి బోధించి నేర్పించుకోవాలా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. నాకు నోవహు కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని నేను చెప్పకుండా ఉండలేను. హల్లెలూయా. ఏందంటే, నోవహు మాట ఆయన భార్య విన్నది, నోవహు మాట కుమారులు విన్నారు, నోవహు మాట కోడళ్ళు విన్నారండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని మాట నోవహు వింటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాట నోవహు వింటా ఉన్నాడు. దేవుని మాట ప్రకారము నోవహు చేస్తూ ఉన్నాడు. వినాలా, బీ కేర్ఫుల్, చాలా ఇంపార్టెంట్. నోవహు దేవుని మాట వింటున్నాడు. దేవుని మాట ప్రకారం నోవహు చేస్తున్నాడు. అది ఏదైతే అతను చేస్తున్నాడో దాని యొక్క ఫలము, ప్రతిఫలము ఇంట్లో కనబడుతుంది అన్నమాట. హల్లెలూయా. ఏది విత్తుతామో అదే కోస్తామనేది ఎంతైనా వాస్తవం. మనం ఎప్పుడైతే దేవుని మాట విని ఆ ప్రకారం మనం చేస్తామో, హల్లెలూయా, అప్పుడు మన మాట కుటుంబస్తులు వింటారు, మనం చెప్పింది వాళ్ళు చేస్తారు. ఎక్కడుంది కీ? మనలో ఉంది, తల్లిదండ్రుల్లో ఉంది. తల్లిదండ్రులు దేవునికి లోబడకపోతే ఇంట్లో బిడ్డలు దేవునికి లోబడరు. హలో. ఇంట్లో దేవుని చిత్త ప్రకారం తల్లిదండ్రులు చేయకపోతే మనం ఎంత చెప్పినా సరే, ఎంత కొట్టినా సరే, వాళ్ళు ఎంత గాయపరిచినా సరే వాళ్ళు దేవుని మాటలు వినరు, లోబడరు. ఇది చాలా మందికి తెలియదు. భయంకరంగా బిడ్డల్ని చావు కొడతారు కానీ, వాళ్ళని గాయపరుస్తారు కానీ, వాళ్ళని భయంకరంగా హింసిస్తారు కానీ, అసలు అలా జరగడానికి కారణము ఏమిటి అనేది మాత్రము వాళ్ళు గ్రహించరు. అసలు ఆ బిడ్డలు అలా తయారవడానికి కారణము దేవుని మాట వినని, దేవుని మాట ప్రకారము చేయని తల్లిదండ్రులే కారణం ఆ బిడ్డలు అలాగ అయిపోవడానికి ప్రియులరా. కాబట్టి నోవహు కుటుంబాన్ని గురించి చెప్పేటప్పుడు ఇది నేను ఎప్పుడు జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాను. హల్లెలూయా. ఈరోజు మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నా. తల్లిదండ్రులమైన మనము పునాదులు లాంటి వాళ్ళం. హల్లెలూయా. ఒక ఇంటికి పునాదులు లాంటి వాళ్ళం. పునాదులు బాగుంటేనే కదా ఆ ఇల్లు నిలుస్తుంది. అందుకనే ప్రభువు కూడా ఈ లోకానికి పరలోకం నుంచి శరీరధారి అయి వచ్చినప్పుడు ఆయన తన మాటలు విని ఆ మాట ప్రకారం చేసేవాళ్ళు ఎలా ఉంటారనే దానికి ఆయన ఉపయోగించిన ఉపమానం కూడా అదే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి చదువుతాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. చప్పలు కొట్టాలా? హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలా? దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, దేవుని మాట విని ఆయన మాట ప్రకారం చేసే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, లోతుగా దువ్వి బండ మీద పునాది వేసి కట్టిన ఇంటిని పోలుంటుందంట. హల్లెలూయా. భయంకరమైన వర్షాలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన, వరదలు వచ్చి ఆ ఇంటి మీద పడిన ఆ ఇల్లు కూలిపోదంట. ప్రియులరా, ఎందుకు అనేక మంది జీవితాలు, అనేక మంది కుటుంబాలు, అనేక మంది వ్యక్తిగత జీవితాలు కూలిపోతున్నాయి? ఎందుకంటే దేవుని మాట విని ఆ మాట ప్రకారము చేయకపోవడమే. అందుకనే
తర్వాత చదివితే దేవుని మాట విని ఆ ప్రకారం చేయకపోతే ఎలా కూలిపోతుందో ప్రభువు నోటి మాటలోనే అక్కడ ఆయన చెప్పాడు. చదువుమా. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలిపోయింది. దాని పాటు గొప్పదంటే బహు భయంకరమైనది అని అర్థం. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. చూసారా, ఆలోచించారా? దేవుని మాట విని ఆ మాట ప్రకారము జీవిస్తే చేస్తే లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి కట్టిన ఇంటిని పోలి ఉంటుంది. గాలి విసిరి కొట్టినా, వర్షాలు వచ్చి వరదలు వచ్చి దాని మీద పడినా అది కూలిపోదు. అయితే దేవుని మాట విని ఆ ప్రకారము చేయని వాళ్ళు మాత్రం ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టిన వారిని పోలి ఉంటుంది. గాలి విసిరి కొట్టినప్పుడు, వరదలు వచ్చి దాని మీద పడినప్పుడు అది కూలిపోతుంది. దాని పాటంట బహు గొప్పదంటే భయంకరమైన పరిస్థితి. చూసారా? అయితే నోవహు కుటుంబం కృప పొందడానికి కారణం ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. మొదటి పాయింట్, ఆయన వేరుగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. రెండవది, ఆయన మాట విని ఆయన మాట ప్రకారము ఆయన చేశాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అందుకనే అతని ఇల్లు నిలిచింది. హల్లెలూయా. అలాగే ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు కూడా నిలవడానికి కారణం ఏమిటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, స్థిరంగా గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీస్కి చాలా చాలా 100కి 100 అవసరమైన మాట ఏంటంటే, ఇంట్లో తండ్రి నోవహుతో తన దేవుని మాట వినడము, దేవుని మాట ప్రకారం చేస్తూ కుటుంబానికి చెప్పినప్పుడు కుటుంబము లోబడింది. దేవుని మాట ప్రకారం కుటుంబం కూడా చేసింది. అందుకనే నోవహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు ఉగ్రత సమయంలో మహాజలప్రలయంలో ఆ ఓడలో పెట్టి వాళ్ళు రక్షించబడ్డారు. ఆ విధంగా వాళ్ళు కృప పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు నీ విషయం ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచిద్దాం. మిగతా విషయాలు వచ్చే వారం మీతో పంచుకుంటాను. ఒక్కసారి తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. నువ్వు ఎలా ఉన్నావు? దేవుని మాట వింటున్నావా? దేవుని మాట ప్రకారం చేస్తున్నావా? నీ కుటుంబాన్ని దేవుని మాట నువ్వు విని, నీ కుటుంబం దేవుని మాట విని వాళ్ళు దేవుని మాట ప్రకారం చేసేటట్టు చేసుకోగలుగుతున్నావా? అలాగా నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. నోవహు కుటుంబంలాగా నీ జీవితాన్ని ఆయత్తం చేసుకో. హల్లెలూయా. రబాబాబాబాబా. ఈ లోకానికి వేరుగా జీవించగలుగుతున్నావా? ఈ లోకానికి వేరుగా జీవించగలుగుతున్నావా? ప్రత్యేకంగా ఉండగలుగుతున్నావా? లేకపోతే లోకంతో కలిసిపోయినావా? తాగుబోతులతో కలిసిపోయినావా? విభచారాలతో కలిసిపోయినావా? జూతకాలతో కలిసిపోయినావా? బెట్టింగులతో కలిసిపోయినావా? ఈ లోకంలో ఉన్న భయంకరమైన దురలవాట్లు కలిగిన వాళ్ళతో కలిసిపోయినావేమో. ఈరోజే ఆలోచన చేసి అందులో నుంచి బయటికి రా. లోకమంతా చెడిపోయింది, నేనేం చేసేది అని అనొద్దు. లోకమంతా చెడిపోయినప్పుడు నోవహు మాత్రమే ప్రత్యేకంగా ఉండలేదా? నోవహు తన కుటుంబాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకోలేదా? అది నోవహు కుటుంబానికి సాధ్యమైనప్పుడు నీకెందుకు సాధ్యం కాదు? నీ కుటుంబానికి ఎందుకు సాధ్యం కాదు? దేవుని యందు అది సాధ్యమే. నువ్వు నమ్మినట్లయితే దేవుని యందు అది నీకు సాధ్యమే. నోవహు కుటుంబానికి సాధ్యమైనట్టు నీకు సాధ్యమే, నాకు సాధ్యమే. మన కుటుంబాలకు దేవుని యందు అది సాధ్యమే. ప్రియులారా, నేనేం చేసేది? చుట్టుపక్కల పరిస్థితులు బాగలేవు, దానివల్ల నా బిడ్డలు చెడిపోయారు. వాడు వచ్చి నా బిడ్డను చెడిపేశాడు, ఈడొచ్చి నా బిడ్డను చెడిపేశాడు, ఆ పిల్ల వచ్చి నా బిడ్డను చెడిపేసింది, ఆమె వచ్చి నా భర్తను చెడిపేసింది, ఆయన వచ్చి నా భార్యను చెడిపేశాడు. ఇలాగ అనుకోవడం అనవసరమైనటువంటి ఆలోచనలు. దాని ద్వారా ఇంకా ఇంకా మీ ఆలోచనలు నెరవేరే ప్రమాదం ఉంది. దేనికైతే నువ్వు ప్రధాన స్థానం ఇచ్చి ఆలోచిస్తున్నావో, దేనికి భయపడుతున్నావో, అవన్నీ జరిగేదానికి 100కి 100 అవకాశం ఉంది. అవి కాదు, లోకమంతా చీకటితో ఉన్న
నువ్వు మాత్రం వెలుగుతూనే ఉంటావు, నీ కుటుంబం వెలుగుతూనే ఉంటుంది. అది దేవుని వల్ల సాధ్యం. ఇల్లు అమ్ముకోవాల్సింది, పారిపోవాల్సిన అక్కర్లే, ఇంకెక్కడికో వెళ్ళిపోయి దాక్కోవలసిన అక్కర్లే. నువ్వున్న చోటనే దేవుని కృప పొందుకొని ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తూ, ప్రభువా నా చుట్టూ కంచె, నా బిడ్డల చుట్టూ కంచె వేసి కాపాడు ప్రభువా. నాయనా ఇదిగో ఈ పాపులందరి కోసం ప్రార్థిస్తున్నా, వీళ్ళందరికీ మారు మనసు దయచే నాయన. జాలిగల దేవ, కరుణగల దేవ, కటాక్షం గల దేవ, ఈ ప్రజలందరూ రక్షించబడాలి నాయన అని ప్రార్థన చేయి. వీలైనంత వరకు దేవుడిచ్చిన సువార్తను, నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రకటిస్తూ ఉంటూ, నోవహులాగా నీ జీవితంలో నీవు కృప పొందుకుంటావు. నీవు దేవుని మాట విన్నట్టు నీ కుటుంబస్తులు నీ మాట వింటారు. అప్పుడు నీవు నీ కుటుంబం దేవుని కృప పొంది రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. ఆ భయంకర ఉగ్రత నుంచి తప్పించుకుంటాం ప్రియులరా. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు, నేనేం చేసేది పాస్టర్, పరిస్థితులు బాగలేవు. నో, ఇక ఆ మాటకు ఫుల్ స్టాప్ పెట్టండి. నేనేం చేసేది పాస్టర్, నా చుట్టుపక్కల పరిస్థితులు ఇలాంటివి. నో, దానికి ఫుల్ స్టాప్ పెట్టు. చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవు సక్సెస్ కాగలవు, నీ కుటుంబం సక్సెస్ కాగలదు, నీ కుటుంబం నువ్వు నీతిగా ఉండగలదు. లోకమంతా భయంకరంగా చెడిపోయింది, నోవాహు కుటుంబం బాగుంది, దేవుని కృప పొందుతుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు కృపగలదు, నీకు నట్టి కృప ఆయన ఇస్తుంది. నీవు లోకానికి వేరుగా జీవించడం ఆరంభించు, ఆయన కృపిస్తాడు. ఆయన మాట విని ఆ ప్రకారం చేస్తూ ఉండు, నీకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. నీ మాట విని దేవుని మాట నువ్వు విన్నట్టుగా నీ కుటుంబము కూడా దేవుని మాట వింటే నీ కుటుంబానికి కూడా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారము చేయాలి. ఎలా ఉన్నాము చేస్తున్నామా? లోకానికి వేరుగా ఉన్నామా? ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేస్తున్నామా లేదా? ఒకసారి పరిశీలన చేసుకొని మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకున్నాం. ఈ సమయంలోనైనా సరే ప్రభు, ఇక మీదట నేను లోకానికి వేరుగా జీవిస్తాను ప్రభు, లోకానికి వేరుగా జీవిస్తాను. నేను తండ్రి లోకానికి వేరుగా జీవిస్తాను, మీ మాట వింటాను, మీ మాట ప్రకారం జీవించి మీ కృప పొందుకుంటాను. మీ కృప కావాలి ప్రభు, మీ కృప కావాలి నాయన, మీ కృప కావాలి తండ్రి ప్రభు. ప్రార్థించుకుందాం, నా వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. దయచేసి సోదరు పేరేటి పద్మ చిన్న ప్రార్థన చేస్తుంది. నా వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 ప్రభా. నాయన నీ బిడ్డని నీ సిలువ చాటును మరుగుపరుచుకున్నావు తండ్రి. సంఘం అంతటితో నాయన మాట్లాడిన దేవుడవయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. స్తోత్రాలు 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 ప్రభా. నోవాహు కుటుంబం ప్రభా ఎలాగ కృప పొందుకుందో ప్రభా నాయన. అయా నోవాహు నాయన నీ మాట వింటూ ప్రభా నాయన నా తండ్రి